నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తొట్టంపేడు మండలంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పర్యటన నూతన పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి రోగులకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆరా సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు విజయవాడ వరద బాధితులకు తన జీతంలో సగభాగం ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని పిలుపు తొట్టంపేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ కొత్తకండ్రిగా గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంకును శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తో పాటు తొట్టంపేడు మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళీనాయుడు, శ్రీకాళహస్తి రూరల్ మండల అధ్యక్షులు కామేష్ యాదవ్, రాఘవేంద్ర, పెట్రోల్ బంక్ అధినేత చెర్రి మస్తానయ్య, బీజేపీ మండల అధ్యక్షులు కృష్ణయ్య తదితర నాయకులు కస్టమర్లు పాల్గొన్న వారిలో ఉన్నారు. అనంతరం ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జరిగిన పూడి పంచాయతీకి చెందిన బాబు నాయుడు కుమారుడు వివాహానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి హాజరై వధువరులను ఆశీర్వదించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. త్వరలోనే పిహెచ్సి కేంద్రాల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రిషితారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలు సక్రమంగా లేవని పలువురు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఏరియా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి పలువురు రోగులను హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఓ వృద్ధురాలు తనకు హాస్పిటల్లో 2 రోజుల నుంచి ఇంజెక్షన్ ఇవ్వడం లేదని వాపోయింది. దీనిపై సూపరింటెండెంట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎందుకు వైద్యం చేయడం లేదని నర్సులను ప్రశ్నించారు. ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలు మెరుగుపడాలని, అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోనూ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే తొలుత అధిక డయాలసిస్ కేసులు ఉన్న తోటంపేడు మండలంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అక్కడి పిహెచ్సి కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మినరల్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ మోల్డ్ ఆయన తీసుకోబోగలగాలి, దగ్గర చూసుకునేదానికి బాగుంటుంది. ఏమైనా ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మనం దాన్ని ఫాలో అయితే బాగుంటుంది.
డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేసినా ఇచ్చేస్తే అయిపోతుంది. పోలేడన్నా ఫాలో అయిపోతాను. రోజు నేను వస్తున్నారు కదా పెద్దమ్మ, మేడం రోజు రౌండ్స్కి వచ్చి చూసుకొని మీరు వస్తారు రోజు వస్తారు. మీకు ఏమైనా ఉంటే చెప్పండి. సరేనా? శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారంలో పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర స్వామివారికి అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో భగవద్గీతలోని ధ్యాన యోగంపై నిర్వహించే ప్రవచనాలకు భక్తులు తరలి రావాలని శ్రీ సుఖబ్రహ్మ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి పిలుపునిచ్చారు. హిందూ ధర్మం వైజ్ఞానికతో కూడిన ఆచరణ అని ఆచార వ్యవహార పండుగలకు సంబంధించి అవగాహన కలిగితే హిందూ ధర్మం సమాజానికి ఎలా మేలు చేస్తుందో తెలుస్తుందని అన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 7 రోజుల పాటు భగవద్గీతలోని ధ్యాన యోగం అధ్యాయంపై ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ప్రవచన కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే ఈ ప్రవచనాన్ని చిన్మయ అరణ్యం ఏలయపల్లికి చెందిన శ్రేయానంద సరస్వతి స్వామీజీ వచ్చే ప్రవచన ఇస్తారని తెలిపారు. ఈ ప్రవచనానికి భక్తులందరూ విచ్చేసి జ్ఞానం పరిజ్ఞానంపై అవగాహన పొందాలని కోరారు. హిందూ ధర్మం సమాజానికి మేలు చేసే విధంగా ఉంటుందని, అయితే దీనిపై అవగాహన కలిగి ఉండాలని, సంప్రదాయ ఆచారాలు ఎందుకు పాటిస్తారు, వాటి ఉపయోగం ఏమిటి, సమాజానికి ఎలా మేలు చేస్తుందనేది తెలుసుకోవాలన్నారు. వినాయక చవితి ఉత్సవంలో స్వామిని 21 రకాల పత్రులతో పూజిస్తామని, ఒక్కొక్క పత్రి ఒక్కో రకమైన ఔషధ గుణాలు ఉన్నాయని, వాటి ద్వారా పర్యావరణం పరిరక్షించబడి సమాజానికి మేలు కలుగుతుందని తెలిపారు. ఈ వైజ్ఞానిక విషయాలతో ముడిపడిన హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని స్వామీజీ కోరారు. ప్రవచనం ఇప్పిస్తున్నాం. ఇదివరకు రామాయణం మీద ఒక సంవత్సరం ఇప్పించాం, 7 ప్రవచనాలు. పోయిన సంవత్సరం భగవద్గీత మీద మొదలుపెట్టాం, ఒక 5 ప్రవచనాలు జరిగాయి. ఇప్పుడు 6వ ప్రవచనం భగవద్గీత మీద ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 7:30 సేపు ఉపన్యాసం. గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం, ధ్యానాన్ని గురించి వివరించిన యోగం అది, దాని మీద మాట్లాడతారు. ఉపన్యాసకుడు ఆయన చిన్మయ మిషన్ ఎల్లాయపల్లి చిన్మయారణ్యంలో ఆమె కరస్పాండెంట్ శ్రేయానంద స్వామిని. పసి అమ్మాయి ఇంజనీరింగ్ చదివారు, కానీ వారి చదువులో ఆమె ఇష్ట ప్రకారం ఉద్యోగాన్ని పోకుండా చిన్మయారణంలో సన్యాసి అయిపోయారు. వారు పోయిన సంవత్సరం కూడా మనం మాట్లాడారు, బాగా వైజ్ఞానికంగా మాట్లాడతారు. ఆ ఉపన్యాసం ఇక్కడ విని ఆమెకు పోయిన సంవత్సరం గుంతకల్లు, నంద్యాల, చిత్తూరు అన్ని ఉపన్యాసాలు ఆహ్వానాలు ఇచ్చాయి. చిత్తూరు వాళ్ళు ఆమె బాగా ఉంది స్వామి, మధ్య పెట్టండి అన్నారు. కాబట్టి ఆమె ఈ రోజు నుంచి శ్రేయానంద సరస్వతి స్వామిని చిన్మయారణ్యం కోడూరు దగ్గర, ఆమె హై స్కూల్ కరస్పాండెన్స్, అక్కడ ఆమె ప్రవచనం ఈరోజు మొదలు పెడుతుంది. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆత్మశౌర్యాన్ని, శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవినాయక్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కెనిషితో రియు కరాటే డో ఇండియా ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ ఫీడింగ్ యామీ నేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కెనిషితో రియు కరాటే బెల్ట్ ఫీడింగ్ యామీ నేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవినాయక్ పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం సిఐ రవినాయక్ మాట్లాడుతూ విద్యార్థులు కరాటేలోని బెల్ట్ ఫీడింగ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి రంగుల రూపంలో గుర్తించడం అని తెలిపారు. ప్రస్తుతం బ్లూ నుంచి 2 గ్రీన్ రంగుకి విద్యార్థులను అప్గ్రేడ్ చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థుల యొక్క చురుకుతనం పెరుగుతుందని, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు అలవాటు చేయకుండా విద్యార్థులను ఇలాంటి క్రీడల్లో అలవాటు చేస్తే వాళ్ల భావి భవిష్యత్తు బాగుంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ ధనుష్, కమిటీ మెంబర్లు సతీష్, సురేష్, గౌతమ్, తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.
ఈరోజు ఈనాటి సరస్వతి బాలమందిర్ విద్యా సంస్థల తరఫున మన కెనియా షింటూ అకాడమీ కరాటే అకాడమీ వాళ్ళు ఆహ్వానించి చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ అకాడమీ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి వారి అకాడమీకి మంచి పేరు తీసుకొచ్చారు. ఇలాంటి వాటిలో పిల్లలు పాల్గొనడం ఏంటంటే వాళ్ళకి చాలా మానసికమైన బలాన్ని అలాగే శారీరకమైన పటుత్వాన్ని ఈ ఇతర ప్రాంతాలు పర్యటించడం వల్ల ఏంటంటే అక్కడ ఎటువంటి సంస్కృతి ఉంటుంది, ఆహార అలవాట్లు, వాతావరణం, ఇలా మరెన్నో విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి పిల్లల్ని మొబైల్ ఫోన్ కానీ లేదా టీవీలకు కానీ స్క్రీన్కి ఎక్కువ అలవాటు కాకుండా ఇటువంటి క్రీడలు కానీ లేదా ఆత్మస్థైర్యం పెంచే ఇలాంటి క్రీడలకి ప్రోత్సహించడం వల్ల మనకి వాళ్ళు బాగా ఆత్మస్థైర్యం అనేది బాగా పెరిగి భవిష్యత్తులో వాళ్ళు మంచి విద్యార్థులుగా పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంది. ఏర్పేడు మండలం బండారపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గ్రామంలో వినాయకుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి పాల్గొన్నారు. ఏర్పేడు మండలం బండారపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గ్రామంలో వినాయకుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో యువత ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాల ముందు కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినాయకుడి ఆశీస్సులు ఉండి వరద ప్రభావిత ప్రాంతాలన్నీ సాధారణ స్థితికి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎక్స్ సర్పంచ్ శివశంకర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య యాదవ్, శంకర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, భక్తిరెడ్డి, భక్తవత్సల్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి రామచంద్ర కూల్ డ్రింక్స్ ఎదుట నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మ పరిరక్షణ గణపతిని సుఖబ్రహ్మ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి సందర్శించారు. కాలానికి అనుగుణంగా ధర్మాన్ని పరిరక్షించడానికి భగవంతుడు ఉద్భవిస్తాడని, జీవుడు అధర్మాన్ని వదలకపోతే కర్మ వెంటాడుతుందనేది గుర్తుంచుకోవాలని స్వామీజీ అన్నారు. శ్రీకాళహస్తి పాత బస్టాండ్ సమీపంలోని రామచంద్ర కూల్ డ్రింక్స్ వద్ద నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ గణపతిని యువకుడు గరికపాటి లిఖిత్ సందేశాత్మకంగా ధర్మ పరిరక్షణ గణపతిని తీర్చిదిద్దారు. ఈ గణపతిని స్థానికులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. విశిష్టమైన గణపతి ఏర్పాటు గురించి తెలుసుకున్న సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి అక్కడికి విచ్చేసి ధర్మ పరిరక్షణ సమితిని సందర్శించారు. నాటి నుంచి నేటి పరిస్థితుల వరకు అద్దం పడుతున్న ధర్మ అధర్మ పరిస్థితులను తెలియజేసేలా సెట్టింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని స్వామి అన్నారు. ఈ సెట్టింగ్లు తీర్చిదిద్దిన గరికపాటి లిఖిత్ ను అభినందించారు. పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి మాట్లాడుతూ, నాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మ పరిరక్షణ కోసమే గీత ఉపదేశం చేసి కురుక్షేత్ర యుద్ధం జరిపించారన్నాడు. నేడు కలియుగంలోనూ పెచ్చుమీరుతున్న అధర్మాన్ని అణగదొక్కి ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తాడన్నారు. జీవుడు అధర్మ మార్గాన్ని వదిలి ధర్మ మార్గంలో సాగకపోతే కర్మ అనేది వెంటాడుతుంది అనేది గుర్తుంచుకోవాలని స్వామీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో నవభారతి యువజన సంఘం సభ్యులు గరికపాటి రమేష్ బాబు, గరికపాటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వినాశాయ దుష్కృతం సంభవామి యుగే యుగే. ప్రతియుగంలో అవినీతి పెరిగినప్పుడు, హింస పెరిగినప్పుడు, మరి ప్రజల్లో ప్రతిదిన బాధలు కలిగినప్పుడు దాన్ని అణిచివేసి మంచిని పెంచడాన్ని నేను ప్రతి దాంట్లో
చేస్తూ ఉంటాను అని. ఆ విధంగానే కృష్ణుడు ఆనాడు ఆ అభ్యాస పరిస్థితులను బట్టి ఎక్కువ దుర్మార్గతనం ప్రజల్లో ఇప్పుడు పరిస్థితి కాదు కదా నాడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని బెట్టను నొక్కుతాడు, బాంబు పడేది కాదు, ఎదురుగా కొట్టుకోవాలి, ఎదురుగా హింసించాలి. కాబట్టి దాన్ని చేసి ఆ కాల పరిస్థితులు బట్టి ఆయన యుద్ధ నీతిని ప్రకటించి మరి ధర్మాన్ని రక్షించాడు. బాగా రక్షించేసాడు, అందరికీ తెలిసిందే. కృష్ణుడు లేకపోతే దేశీయ గతి ఏం లేదు. అటువంటి దానికి ఏ శుభకార్యం చదివినా ఏ విగ్రహాలు లేకుండా భగవంతుడి ఆశీర్వాదం కావాలి. విఘ్నేశ్వరుడు దానికి విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం వస్తే అది బాగా నడుస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో విఘ్నాయకుడు కూడా ఇది పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అది శ్రీకాళహస్తి బహదూర్పేటలో టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు సుబ్బయ్య ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు సుబ్బయ్య ఏర్పాటు చేసిన గణపతి వద్ద 3వ రోజు విశేష పూజలు చేపట్టారు. గణపతి ప్రతిమకు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. అనంతరం సుబ్బయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం చేశారు. గణపతి ఆశీస్సులు అందరికీ లభించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా పూజలు జరుపుతున్నామని సుబ్బయ్య అన్నారు. आयुष्मान भव दीर्घशो मंगल्यारोग्यैश्वर्याभिवृद्धिरस्तु आयुष्मान भव చూస్తాను. విజయవాడ వరద బాధితులకు తిరుపతి జిల్లా నుంచి సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఈ మేరకు తన నెల జీతంలో సగం జీతాన్ని వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందిస్తున్నానని ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలకుతలమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా నుంచి వరద బాధితుల సహాయార్థం తాను తన నెల జీతంలో సగభాగం విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందిస్తున్నానని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం నుంచి వివిధ పరిశ్రమల దాతలు, ఇతర దాతల నుంచి సుమారు 3 లక్షల వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్, 75,000 పాల ప్యాకెట్లు, జిల్లా మహిళా సమైక్య నుంచి 1,03,000 బిస్కెట్ ప్యాకెట్లు, 20,000 అగ్గిపెట్టెలు, 20,000 కొవ్వొత్తులు వరద బాధితుల సహాయార్థం విజయవాడకి పంపడం జరిగిందని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా రెవెన్యూ శాఖ నుంచి సుమారు 200 మంది, ఇతర విభాగాల ద్వారా మున్సిపాలిటీ, పంచాయతీ తదితర శాఖల నుంచి పలువురు అధికారులు, సిబ్బంది విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. మనవంతు సాయంగా ఈ ప్రకృతి విపత్తు బాధితుల సహాయార్థం జిల్లాలోని అధికారులు, సిబ్బంది, ప్రజలు ఎవరైనా వారికి తోచిన సాయం కింద తెలిపిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ లేదా చెక్కుల ద్వారా స్వచ్ఛందంగా మంగళవారం నాటికి విరాళాలు అందించాలని, ఇందులో ఎలాంటి నిర్బంధం లేదని అన్నారు. ఈ మొత్తాన్ని బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అకౌంట్ వివరాలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి, అకౌంట్ నెంబర్ 4091506839 IFSC కోడ్ SBIN 0013401 పద్మావతిపురం బ్రాంచ్ తిరుపతి SBI. ఈ సందర్భంగా DRO 25,000 రూపాయల చెక్కును కలెక్టర్ కు వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం కేసు అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే బాధితురాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం తిరుపతి రియల్ ఆసుపత్రికి రావాల్సిందిగా సూచించారు. అయితే మళ్లీ వస్తానని వెళ్లిపోయింది. మరోసారి సోమవారం రావాల్సిందిగా పోలీసులు తెలిపారు. దీంతో ఈ రోజు తిరుపతి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె తనకు ఆరోగ్యం బాగాలేదని, గుండెలో నొప్పిగా ఉందని చెప్పి మళ్లీ వెళ్లిపోయింది. దీంతో విచారణ కొనసాగించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగిన కార్యక్రమం ప్రస్తుతం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS పేరుతో నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగిన కార్యక్రమాన్ని వినూత్న రీతిలో సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రజా సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో పొందుపరుచుకొని ప్రత్యేక కోడ్తో తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఉన్నతాధికారులు మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీకోసం ప్రజల సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు DRO పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రామ్మోహన్, కోదండరామ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుంది. దీనిలో భాగంగా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో PGRS కార్యక్రమానికి సంబంధించి కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా జరిగిన సమీక్ష సమావేశానికి తిరుపతి జిల్లాలోని అందరూ మండల స్థాయి అధికారులతో పాటు గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి ఖచ్చితమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగంపై ఉందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్. తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికగా PGRS పై ప్రత్యేకమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి తిరుపతి RDO నిశాంతి రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఇతర మున్సిపల్ కమిషనర్లు, RDOలు, గ్రామ వార్డు సచివాలయ అధికారిని సుశీలాదేవి, డిప్యూటీ CEO ఆదిశేషారెడ్డి, PD DRDA ప్రభావతి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలకు పరిష్కార దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. అర్జీదారుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. పరిష్కరించలేని ఫిర్యాదు అయినచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని, వారితో స్వయంగా మాట్లాడాలని తెలిపారు. నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. జలజీవన్ మిషన్ పథకంకు సంబంధించిన పల్స్ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న సందర్భంగా వైద్యాధికారులు ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని, ప్రతి శుక్రవారం గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నిర్వహించి దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రతి వారం 2 రోజులు స్థానిక పాఠశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలన్నారు. వసతి గృహాలలో ఇటీవల నమోదైన డయేరియా కేసుల నేపథ్యంలో బయట భోజనం పిల్లలకు అనుమతించరాదని, నాణ్యమైన భోజనం అందేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. 100 రోజుల లక్ష్యం మేరకు జిల్లాలో గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సంబంధిత హౌసింగ్ సిబ్బందితో సమీక్షించుకోవాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు రోజు రోజుకి గిరాకీ పెరుగుతుంది. తిరుపతి జిల్లాలో కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కలిగించే అంశంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా తిరుపతి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాలు కొనసాగుతాయని అన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులు, అధికారులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుక్కొని వెళ్లవచ్చు. ముఖ్యంగా కూరగాయలను, ఆకుకూరలను, పండ్లను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు కలెక్టర్. ఆరోగ్యకరమైన పద్ధతులలో పండించిన ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంలో హానికారక క్రిమి సంహారక మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు పండిస్తారని, వాటిని మనం వాడడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు, జిల్లా ZBNF DPM షణ్ముగం, ఏపీ MIP PD సతీష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 81,178 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న శ్రీవారిని 81,178 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,643 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్లో టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. కొన్ని ఉద్యోగాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా తమ ఉద్యోగ బాధ్యతలు మాత్రం కొనసాగించవలసిందే. మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్లో కష్టతరమైన పనులు చేయాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ గ్రామానికి విద్యుత్ ఇవ్వడం కోసం ఏకంగా నిండు కుండలా ఉన్న చెరువును ఈదుకుంటూ వెళ్లి మధ్యలో విద్యుత్ పోలుకు రిపేర్లు చేశారు ఓ ఉద్యోగి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు నిండిపోతున్నాయి. చెరువులన్నీ నీటితో నిండిపోయి నిండు కుండల్లా మారాయి. జాక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని మిషన్ భగీరథ సంపు హౌస్లో 33 kV విద్యుత్ లైను సంబంధించి ఒక స్తంభంపై పిడుగు పడింది. దీంతో ఇందల్వాయి పంప్ హౌస్ కు భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరాలో పూర్తి ఆటంకం ఏర్పడింది. గ్రామంలోని చిన్నపిల్లలు, వృద్ధులు విద్యుత్ లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎలాగైనా గ్రామస్తులకు విద్యుత్ సరఫరా ఆటంకం తొలగించాలన్న ఉద్దేశంతో లైన్మెన్ రమేష్ సాహసం చేశాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరెంటు పునరుద్ధరించడానికి చెరువులోనికి దిగి ఈదుకుంటూ వెళ్లాడు. ఎక్కడ నిలబడ్డానికి అడుగు స్థలం కూడా కనిపించలేకపోతే విద్యుత్ పోలుకు ఆధారంగా కట్టిన ఓ తీగను పట్టుకొని కాసేపు సేద తీరాడు. అనంతరం దాని ఆధారంగానే విద్యుత్ పోల్పైకి ఎక్కి రిపేర్ పూర్తి చేసి గ్రామానికి కరెంటును పునరుద్ధరించాడు. ఈ వీడియోను గ్రామానికి చెందిన కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లైన్మెన్ రమేష్ సాహసానికి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. తొట్టంపేడు మండలంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పర్యటన. నూతన పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి. రోగులకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆరా. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. విజయవాడ వరద బాధితులకు తన జీతంలో సగభాగం ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.